మహాభారత యుద్ధం గెలిచాక పాండవులు రాజ్యమేలుతున్నారు. మరొక వైపు ఒక సామ్రాజ్యం సముద్రంలో మునిగిపోతుంది. యాదవ వంశంలోని అందరూ ఒకరినొకరు నరుక్కుంటున్నారు. అన్నిటికంటే విచిత్రం ఏంటంటే సాక్షాత్తు పరమాత్ముడైన శ్రీకృష్ణుడు ఒక సామాన్య వేటగాడి బాణానికి చిక్కి ప్రాణాలు వదిలాడు. అసలు దేవుడికి మరణం ఏంటి? ఆ బాణం శ్రీకృష్ణుడి ప్రాణం ఎలా తీయగలిగింది? ఈ రోజు మనం ఈ వీడియోలో శ్రీకృష్ణుని మరణం వెనుక ఉన్న డార్క్ మిస్టరీని తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దానికన్నా ముందు ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యుద్ధం ముగిసింది, కానీ గాంధారి గుండె మండుతోంది. తన 100 మంది కొడుకుల మరణానికి కారణం కృష్ణుడే అని ఆమె నమ్మింది. అందుకే కృష్ణుడి కళ్ళల్లో చూస్తూ ఒక భయంకరమైన శాపం ఇచ్చింది. కృష్ణ, నీ కళ్ళ ముందే నీ వంశనాశనం అవుతుంది, నువ్వు కూడా అడవిలో దిక్కులేని చావు చేస్తావు అని శపించింది. ఏంటంటే ఆ శాపాన్ని శ్రీకృష్ణుడు ఆపగలడు, కానీ ఆపలేదు. ఎందుకంటే కర్మ తన పని మొదలు పెట్టిందని ఆయనకు తెలుసు. 36 ఏళ్ల తరువాత కృష్ణుడి కొడుకు సాముడు చేసిన ఒక తప్పు వల్ల ఒక ఇనుప రోకలి పుట్టింది. అది యాదవ వంశ వినాశనానికి కారణమవుతుందని తెలిసి దాన్ని పొడి చేసి సముద్రంలో కలిపేశారు. కానీ కాలం ఎంత విచిత్రమైనదంటే ఆ పొడి ఎరుక్క అనే ఒక గడ్డిలా మొలిచింది. ఆ గడ్డిని పట్టుకుంటే అది ఇనుప గదలా మారిపోతుంది. ద్వారకలో యాదవులంతా మద్యం మత్తులో ఆ గడ్డి పరకలతోనే ఒకరినొకరు కొట్టుకొని చనిపోయారు. ఒక్క రోజులో ఒక మహా సామ్రాజ్యం శ్మశానంగా మారింది. తన కళ్ళ ముందే అంత జరుగుతుంటే శ్రీకృష్ణుడు మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. అసలు ఎందుకు ఆపలేదు? కృష్ణుడు ఒక రావి చెట్టు కింద ధ్యానంలో ఉన్నాడు. జర అనే వేటగాడు కృష్ణుడి పాదాన్ని చూసి జింక కన్ను అనుకొని బాణం వదిలాడు. ఆ బాణం మొన దేనితో తయారైందో తెలుసా? ఇందాక మనం చెప్పుకున్న ఆ ఇనుప రోకలి ముక్కతోనే. పురాణాల ప్రకారం ఆ వేటగాడు మరెవరో కాదు, త్రేతాయుగంలో రాముడి చేతిలో చనిపోయిన వాలి. రాముడు వాలిని చెట్టు సాటు నుండి కొట్టాడు. అందుకే ఈ జన్మలో వాలి వేటగాడిగా పుట్టి శ్రీకృష్ణుడిని అదే చెట్టు చాటు నుండి కొట్టాడు. దేవుడైనా సరే కర్మ ఎవరిని వదిలిపెట్టదు. కృష్ణుడు శరీరాన్ని వదిలేశాక అర్జునుడు ఆయన దేహానికి అంత్యక్రియలు చేశాడు. విచిత్రం ఏంటంటే మొత్తం శరీరం కాలి బూడిదైన కృష్ణుడి హృదయం మాత్రం అలాగే పచ్చిగా ఉండిపోయింది. అది అగ్నిలో కూడా కాలలేదు. అదే హృదయాన్ని సముద్రంలో కలిపేయగా అది కొట్టుకుంటూ పూరి తీరానికి చేరిందని, దాన్నే నేడు పూరి జగన్నాథ్ విగ్రహంలో బ్రహ్మ పదార్థంగా పూజిస్తున్నారని ఒక బలమైన నమ్మకం. ఇంటికి విగ్రహాన్ని మార్చేటప్పుడు పూజారులు కళ్ళకి గంతలు కట్టుకుంటారు. ఎందుకంటే ఇప్పటికీ ఆ గుండె ఒక ప్రాణమున్న వస్తువులాగా దగ్గని కొట్టుకుంటుంది. ఒక యుగం ముగిసింది. శ్రీకృష్ణుడు మనకిచ్చిన పాఠం అలానే మిగిలింది. అదేంటంటే ప్రకృతి నియమం ఎవరికైనా ఒకటే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి మహాభారతానికి సంబంధించిన వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.